జై శ్రీమన్నారాయణ. శ్రీ బ్రహ్మకి స్వాగతం. మనం ఈ పాడ్కాస్ట్లో ఉబ్బా నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ ఉబ్బా నక్షత్రం వాళ్ళు మఖా నక్షత్రం వాళ్ళలాగే మూషిక యోగం అవడం వల్ల శత్రుమర్దన బాగా చేస్తారు. అంటే వీళ్ళ గురించి ఉదాహరణ మఖా నక్షత్రంలో చెప్పాను, సార్ వినండి. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో బాగా తెలిసినవాడు. అలాగే ధనం సంపాదించడం, దానం చేయడం రెండూ కూడా బాగా తెలిసినవాడు. నాట్యశాస్త్రం బాగా తెలిసిన వారై ఉంటారు. అలాగే దాని యందు ఆసక్తి గల వాళ్ళైనా ఉంటారు. వీళ్ళు తేజవంతులు. ప్రజాకర్షణ కూడా చాలా ఉంటుంది వీళ్ళకి. ఆ రూపం ఆకర్షిస్తుంది. ఇది చాలామందికి వరమనే చెప్పాలి. కొందరికి రూపభేదం ఉండొచ్చు, కానీ ఎక్కువ మందికి మాత్రం వాళ్ళు ఎలా ఉన్నా కొంత ఆకర్షణ కలిగి ఉంటారు. ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అలాగే చపల చిత్తం కూడా ఉంటుంది. తల్లి వలన సుఖం తక్కువ. ఆదర్శప్రాయాలు, గణితమందు శ్రద్ధ, ఆసక్తి వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ముక్కు మీద కోపం కూడా ఉంటుంది. అంటే వీళ్ళకి తొందరగా కోపం వచ్చేస్తుంది అన్నమాట. కపటం లేని వారు, ధనం సంపాదించడంలో తాపత్రయం, స్థిరత్వం తక్కువ, ధనవంతులతోనే ఎక్కువ స్నేహం చేస్తారు. అంటే వీళ్ళకి కావాలని కాకపోయినా వీళ్ళకి స్నేహితుల్లో ఎక్కువ మంది ధనవంతులు ఉండే అవకాశం. వీరు అతిగా ఆలోచించడం వలన శాంతియుత జీవితానికి కొంత భంగం కలిగించుకుంటారు. ఇతరుల మనసు తెలుసుకోగలిగిన వాళ్ళు పై అధికారులకు అనుకో చూపించడం చిన్నతనంగా భావిస్తారు. అందుకే సేవక వృత్తుల్లో ఉన్నవాళ్ళు తరచుగా బదిలీ అవడం, లేదంటే ఉద్యోగాల మార్పులకు గురవడం, స్వతంత్ర జీవితం గురించి ఆలోచించడం ఇవన్నీ చేస్తారు. స్వతంత్ర జీవితం గురించి ఆలోచించుకోవడం మంచిదే, అయినా స్వతంత్రంగా మాత్రమే జీవించాలనుకుంటే మాత్రం మంచిది కాదు. వీరికి గ్రహబలం కూడా చాలా అవసరం. వీరికి శత్రువులు ఎక్కువ. మంచి స్వభావం గలవారు. వీళ్ళు ఒకేసారి పెద్ద ఎత్తుకు ఎదిగిపోవడం లేదా తీవ్రమైన ఎదురుతెప్పు తగిలిపోయి కింద పడిపోవడం లాంటివి ఏమి ఉండవు. వీరికి గౌరవప్రద జీవితం గడుపుతారు. అనుకూలవతి అయిన భార్య లేదా భర్త, మంచి సంతానం కలుగుతాయి. వివాహం నందు కొందరికి అనుకోని విధంగా మార్పులు సంభవిస్తాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మార్పు అంటేనే ఉన్నది మారడం అని కదా అర్థం. ఇక స్త్రీల విషయానికి వస్తే ప్రత్యేకించి అహంకారం కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో. ఇతరులకు ఉపకారం చేయడం, జీవితంలో కష్టసుఖాలను సమానంగా భావించడం ఇవి వీళ్ళకి అబ్బుతాయి. నీతి నియమాలు గలవారు. మొహమాటం లేకుండా మాట్లాడతారు. కానీ అన్ని విషయాల్లోనూ ఇది పనికాదు అని కొంచెం ఆలోచించుకోవడం మంచిది. ఇక పాదభేదం గురించి చూస్తే మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు కొంచెం బద్ధకస్తులు, ధైర్యస్తులు కూడా, అలాగే పరాక్రమవంతులు. లేస్తే మనిషిని కాదంటారు చూస్తున్నా, అదనమాట వీళ్ళ పద్ధతి. లేవడమే కష్టం. బాధ్యత, సమర్థతలు కూడా కలిగింది. వీళ్ళ కళ్ళల్లో కొంచెం తేడా ఉంటుంది. అంటే తేనె కళ్ళు అంటారు కదా, అందరికీ ఉండకపోవచ్చు, కానీ చాలా ఎక్కువ మందికి ఇవి కనిపిస్తాయి. అంటే పూర్తి నలుపు కాకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఇతరుల పనులను చేయిస్తూ ఉంటారు. దాతృత్వం కూడా ఎక్కువే ఉంటుంది. రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు ఎదుటి వాళ్ళని భయం కలిగించేలాగా ప్రవర్తించడం, రూపం కూడా కొంత వాళ్ళకి కొంచెం భయం కలిగించేదిగా ఉండడం. అంటే కురూపులని కాదు. కొంతమందిని చూస్తే చాలా గంభీరంగా ఉంటారు, కొంతమందిని చూస్తే కొడతారేమో అన్నట్టు. ఇలాగే జనాల్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అలాగే కొంతమందిని చూస్తే ఉన్న ఫీలింగ్ మరికొంతమందికి ఆ వ్యక్తిని చూస్తూ ఉండదు. ఎలా చూసినా సరే వీళ్ళని కొంచెం బెరుకుగానే అనుసరిస్తారు. మనసుకు బాధించే పనులు చేయడంలో వీళ్ళు ముందుంటారు. పేరు ప్రఖ్యాతులు కూడా గడిస్తారు. కొంచెం హుషారుగా ఉంటారు. స్వచ్ఛమైన మనసు కలిగిన వాళ్ళు. కానీ వీళ్ళకి ఇతర వ్యవహారాలందు, అంటే వ్యసనాలు, కామము ఇలాంటి విషయాలందు పెద్ద శ్రద్ధ ఉండదు. మూడవ పాదంలో పుట్టిన వాళ్ళు భార్యాబిడ్డలపై ప్రేమానురాగాలు, నెమ్మదైన తత్వం, మంచి గుణాలు కలిగిన. గణితశాస్త్రంలో వీళ్ళకి మంచి పట్టు ఉంటుంది. అధికారం, చక్కని స్వభావం వీళ్ళ లక్షణాలు. నాలుగవ పాదం వీళ్ళు కొంత ఆర్థిక బాధలు పడుతూ ఉంటారు. సంతానం వీళ్ళ ఆర్థిక స్థితికి మించిన పరిస్థితి అవుతుంది. సౌఖ్యం తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే సౌఖ్యం అనేది దూరం అని కూడా చెప్పచ్చు. వీళ్ళు చేసిన పనుల వల్ల వీళ్ళే బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు బ్రాహ్మణుల యందు, జ్ఞానవంతుల యందు, ఒక మంచి పొజిషన్ ఉన్న వాళ్ళ యందు వీళ్ళు ద్వేషం కలిగి ఉంటారు. కనుక ఈ లక్షణాలని సరిచేసుకుంటే వీరికి ఆ సొంతంగా ఎవరి వల్లనే తాను పడే బాధలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. సహజంగా అంతే కదా. తెలివైన వాళ్ళని, అధికారుల్ని, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళని, బ్రాహ్మణుల్ని వీళ్ళని దేశించడం వల్ల ఏమవుతుంది, కొన్ని ప్రత్యక్షంగాను కొన్ని పరోక్షంగాను ప్రభావం చూపిస్తాయి. కనుక అటువంటి వాటిని వీళ్ళు వదులుకుని సరైన సాధనతో, సత్సంగంతో చక్కదిద్దుకున్నట్లయితే వీళ్ళ జీవితం బాగుంటుంది. ఇది టూకీగా ఉబ్బ నక్షత్రం వాళ్ళ గురించి. మనం మళ్ళీ
చిత్ర నక్షత్రంలో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.